సస్పెన్స్ తో నిండిన ఒక థ్రిల్లర్ సినిమాని చూడాలనుకుంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా బెస్ట్ సజెషన్ గా చెప్పవచ్చు. ఈ స్టోరీ తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు అనాథ పిల్లల చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా పేరేమిటి, ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది, స్టోరీ ఏమిటి అనే వివరాలకు వెళ్లే ముందు వీడియోని ఇంకా లైక్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. 16 ఏళ్ల రూబీ బేకర్, ఆమె 11 ఏళ్ల సోదరుడు రెడ్ తల్లిదండ్రులు ఒక కారు యాక్సిడెంట్ లో చనిపోవడంతో అనాథలవుతారు. వారి తల్లిదండ్రుల స్నేహితులు డాక్టర్ ఎరెన్ గ్లాస్, హై అండ్ కార్ డీలర్ టెర్రీ వీళ్ళిద్దరిని గార్డియన్స్ గా నియమింపబడతారు. వీళ్ళు మాలిబులోని ఆధునిక గ్లాస్ హౌస్ లోకి మారుతారు. అక్కడ రూబీకి లగ్జరీ జీవితం, రెడ్ కు వీడియో గేమ్స్, బొమ్మలు ఆఫర్ చేయబడతాయి. కానీ రూబీకి త్వరలోనే అనుమానాలు మొదలవుతాయి. టెర్రీ ఆమెతో అసౌకర్యంగా సన్నిహితంగా ప్రవర్తిస్తాడు. ఎరెన్ డ్రగ్ ఎడిక్ట్ లాగా కనిపిస్తుంది. ఆ ఇంట్లో వింత పరిస్థితులు గమనిస్తుంది. రూబీ తమ కుటుంబానికి చెందిన $4 మిలియన్ ట్రస్ట్ గురించి తెలుసుకుంటుంది. టెర్రీ దానిని దుర్వినియోగం చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు, వారి తల్లిదండ్రుల యాక్సిడెంట్ వెనుక అతని పాత్ర కూడా ఉందని అనుమానిస్తుంది. రూబీ తన సోదరుడితో కలిసి గ్లాస్ దంపతుల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ వారి ప్రయత్నాలు విఫలమవుతాయి. రూబీ ఫ్యామిలీ లాయర్ అల్వెన్, సోషల్ వర్కర్ నాన్సీకి చెప్పడానికి ప్రయత్నిస్తుంది. కానీ టెర్రీ కుట్రలు ఆమెను మరింత ప్రమాదంలోకి నెట్టేస్తాయి. ఈ సమయంలో టెర్రీకి భారీగా అప్పులు ఉన్నాయని, ఎరెన్ ఆసుపత్రి నుండి డ్రగ్స్ దొంగలిస్తుందని తెలుసుకుంటుంది. ఇప్పుడు ఎరెన్ డ్రగ్ ఓవర్ డోస్ తో ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ తర్వాత టెర్రీ వీళ్ళను ఒక బేస్మెంట్ లో బంధిస్తుంది. చివరికి రూబీ టెర్రీని ఎదిరించి తన సోదరుడితో కలిసి తప్పించుకునేందుకు తెలివిగా ప్లాన్ చేస్తుంది. మరి వీళ్ళు అక్కడ నుంచి సేఫ్ గా తప్పించుకుంటారా, టెర్రీ కుట్రలు బయటపడతాయా అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి. ది గ్లాస్ హౌస్ 2001లో విడుదలైన అమెరికన్ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం. 106 నిమిషాల రన్ టైమ్ తో IMDbలో 5.8/10 రేటింగ్ పొందింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో, యాపిల్ టీవీ, యూట్యూబ్, ఫాండాగో, A2 హోమ్, గూగుల్ ప్లే లో అందుబాటులో ఉంది. ఈ మూవీ రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.